కాబట్టి సంపన్న స్థితిలో ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి తిమోతిని ఉద్దేశించి మాటలు రాస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న కాపరులతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులతో మాట్లాడుతున్నాడు. అందరికీ ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ తెలియజేశాడంటే, వారే జ్ఞానులు అనుకొని దేవుణ్ణి మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారే జ్ఞానులు అనుకొని దేవుణ్ణి పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రజల మధ్య సేవ చేస్తున్నటువంటి నీవు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, వినయంగా ప్రవర్తించాలి. అనేకులకి విషయాలన్నీ కూడా తెలియచెప్పాలని తనకి ఆజ్ఞాపించడంతో పాటు తాను పాటించే విషయాలు కూడా కొన్ని ఈ పత్రికలో మనం చూడవచ్చు. మొదటిగా